నమస్కారం అందరికీ. కోనార్క్ సన్ టెంపుల్ చూసుకొని ఇప్పుడైతే అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్న ఒడియాన్ని గిరిజాదేవి టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయినాము. ఒరిస్సాలో గిరిజాదేవి టెంపుల్ జాజ్‌పూర్ అనే ప్లేస్‌లో అయితే ఉంది. మీరు భువనేశ్వర్ నుండి ఒకవేళ వెళ్ళాలనుకుంటే అంటే హైదరాబాద్ నుండి మీరు భువనేశ్వర్‌కొచ్చి అక్కడి నుండి వెళ్ళాలనుకుంటే బస్‌లో వెళ్ళాలనుకుంటే భువనేశ్వర్ నుండి కటక్‌కి బస్ తీసుకొని, కటక్ నుండి జాజ్‌పూర్ జంక్షన్‌కి బస్ తీసుకొని, అక్కడి నుండి ఆటోలో గిరిజాదేవి టెంపుల్‌కైతే వెళ్ళొచ్చు. అట్లా కాదు అనుకుంటే భువనేశ్వర్ నుండి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. జాజ్‌పూర్ జంక్షన్‌కి జేఎస్ఎంఈ అని ఉంటది. ఆర్ ఎల్స్ మీరు పూరి నుండి కూడా గిరిజాదేవి టెంపుల్‌కి రావచ్చు. సేమ్ జాజ్‌పూర్ జంక్షన్‌కి ట్రైన్ తీసుకొని అక్కడి నుండి మళ్ళీ ఆటోలో గిరిజాదేవి టెంపుల్‌కైతే రావచ్చు. ఇది మన అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠము. సో, మేము ఇప్పుడు పూరి నుండి వచ్చినాం గదా! కొనార్క్ టెంపుల్ చూసుకొని అక్కడి నుండి మాకిక్కడికొచ్చేసరికి లేట్ అయిపోయింది. మేము ఇప్పుడు గిరిజాదేవి టెంపుల్ దగ్గరకొచ్చి లోపలికైతే వచ్చేసినాము. సో, ఎంట్రీలోనే ఇదంతా ఉంటది. కృష్ణుడి స్టోరీస్, రామాయణము అండ్ అట్లా అదంతా ఉంటది. అక్కడి నుండి లోపలికొచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఏదో ఒక 2, 3 డేస్ ముందు ఏదో పూజ అయిందనుకుంటా. సో, ముగ్గులు అవన్నీ ఉండే లోపల. రష్ అయితే అస్సలు లేకుండే. మేబీ మేమొచ్చిన టైం కరెక్ట్ టైం. సో, ఎక్కువ రష్ కూడా లేదు. జనరల్‌గా ఇక్కడ ఎప్పుడు అట్లనే ఉంటదంట. ఓన్లీ నవరాత్రుల టైంలో అండ్ శ్రావణ మాసంలో అప్పుడు కొంచెం రష్ ఉంటదంట. ఇప్పుడైతే టెంపుల్ మొత్తం ఖాళీగుండే. ఇదంతా బ్యూటిఫుల్ ఉంది గదా! అసలు. ఎంత బ్యూటిఫుల్‌గా ఏసినారు కదా గిరిజాదేవిని. సో, అదంతా చూసుకొని లోపలికైతే ఎంట్రీ అయిపోయినాం మేము. ఒడియానే గిరిజాదేవి దగ్గరికి. 18 फीट की 11 नंबर से गिरिजा देवी हाथ जोड़िए शरणागत दीनार्थ परित्राण परायणी सर्वशास्त्र हरे శ్రీచక్రం చూపిస్తున్నాడు అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న శ్రీచక్రము. जो नवरात्रि की 9 दिन है ना नाविका को से जो पूजा अर्चना होता है ऐसे छोटा 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 होगा हाँ 9 का सालेपुत्री అడుగు గాజులు కూడా రష్ కూడా ఎక్కువ లేదు కాబట్టి చాలా ముందు నుండి దర్శనం అయితే చేసుకున్నాం. చాలా అంటే చాలా ప్లెజెంట్ అనిపించింది. టెంపుల్ మొత్తం చూసుకున్నాం. ఇక్కడ అన్ని దేవుళ్ళైతే ఉన్నాయి. గిరిజాదేవి టెంపుల్ నుండి ఇట్లా ఎగ్జిట్ లోపలనే టెంపుల్ లోపలనే బయటకొచ్చేయగానే 108 శివలింగాస్ ఇక్కడున్నాయి. అండ్ వైద్యనాథ్ టెంపుల్ ఉంది. అండ్ ఇంకొక శివలింగం ఉంది. అవన్నీ చాలా బ్యూటిఫుల్ అనిపించినాయి. మేమొచ్చిన టైంలో అసలు ఎవ్వరు లేకుండే. అండ్ ఇది ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజింగ్ టైమ్. సో, ఇంకా వాళ్ళకెట్లా అంటే జనాలు రాగానే ఫుల్ వాళ్ళు రండి రండి అనే టైప్‌లో ఉన్నారు. కానీ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మీరిక్కడ రావాలంటే నేను ఆల్రెడీ చెప్పినా గదా! జేఎస్ఎంఈ జంక్షన్‌కి ట్రైన్ తీసుకొనొచ్చేసి అక్కడి నుండి అయితే రావచ్చు. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్ కార్‌లో వచ్చినా 1 డేలో అయిపోతది. ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ నాకంత ఐడియా లేదు. మేబీ ఉండొచ్చు. అంటే మేమిక్కడ ఉందాం అనుకున్నప్పుడు నేను సెర్చ్ చేసినప్పుడైతే ఇక్కడ హోటల్స్ ఉండే. బట్ టెంపుల్ నుండి కొంచెం దూరంలో ఉండే. అండ్ అక్కడి నుండి ఆటో తీసుకొనే ఇక్కడికి రావాలి. సో, మేము లోపల దర్శనం చేసుకొని టెంపుల్ మొత్తం తిరుగుతూ ఉన్నామనమాట. కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేద్దామని చూస్తూ ఉన్నాము. ఇది ఈశానేశ్వర్ మహాదేవ్ అండ్ ఇక్కడ వైద్యనాథ్ మహాదేవ్, ఈశానేశ్వర్ మహాదేవ్ అట్లా చాలామందున్నారు. ఇందాక చెప్పినా గదా! 108 శివలింగాలని. ఇవన్నీ 108 శివలింగాలనమాట. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి. సో, అవన్నీ అన్ని లింగాలే ఉంటాయి ఒక సైడ్ అయితే. 108 అన్నారు కానీ మేబీ 58 అట్లా ఉండొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ అనిపించినాయి నాకు. మేబీ ఉండొచ్చు 108 అంటే లేనిదైతే ఇట్లా పెట్టరు గదా! 108 అని చెప్పేసి. సహస్రలింగాలైతే చాలా ఉండే అన్నమాట. ఈ టెంపుల్ నుండి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్‌లో ఇదంతా ఉంటది. ఆ లింగాలు. ఈ చెట్టు ఉంది గదా! చెట్టు పక్కనే ఆ 108 లింగాలు ఉంటాయన్నమాట. అక్కడ నుండి యాక్చువల్లీ ఎగ్జిట్ పాయింట్. బట్ మేము ఎంట్రీ పాయింట్‌లోనే మా కార్ పార్క్ చేసినాం కాబట్టి మేము అక్కడి నుండే బయటకెళ్తున్నాము. సో, ఇక్కడ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి, కొంచెం సేపు మెడిటేట్ చేసుకొని అండ్ మా డ్యాడీ కాళ్ళ మీద పడిపోయి మొక్కేసింది. ఎందుకంటే మేము ఏ టెంపుల్‌కొచ్చినా మమ్మీ ఫస్ట్ చేసే పనే అది. సో, టెంపుల్ బయట నుండయితే ఇట్లా ఉందనమాట. అండ్ మొత్తం ఈ ఏరియా మొత్తం చాలా సైలెంట్ ఉండే అసలు. సో, ఇప్పుడు మేము మళ్ళీ బ్యాక్ టు పూరీకెళ్ళాలి. అండ్ రోడ్స్ అయితే చాలా వర్స్ట్ ఉండే ఇక్కడ ఒరిస్సాలో. హైవేస్ కూడా కొంచెం నార్మల్‌గా ఉండే. అండ్ ఊర్లలోకొచ్చేస్తే మాత్రం అంత బాలేకుండే.
సో, ఇప్పుడు మా జర్నీయే చాలా సేపయింది. ఇప్పుడు వెళ్ళడానికి కూడా చాలా సేపయితది ఇంకా. సో, వెళ్ళిన తర్వాత ఒకవేళ టెంపుల్ క్లోజ్ అవ్వకముందే మేము రీచ్ అయిపోతే మేము మళ్ళీ ఒకసారి పూరి జగన్నాథ్ దర్శనం అయితే చేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే డే 1లో 3 దర్శనాలు అయిపోయినాయి. బట్ డే 2లో ఇంకొక దర్శనం కూడా అవ్వలేదు. అదొక రిగ్రెట్ ఉందనమాట. అంటే రిగ్రెట్ అంటే రిగ్రెట్ కాదు. జస్ట్ ఆ ఫీలింగ్ ఉండే. సో, అట్లా అనుకోని మేము వచ్చేసరికి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. బట్ లక్కీగా టెంపుల్ క్లోజింగ్ టైంలో ఒక అన్నంతోనూ సమ్ విభూది ఒక దాంతోనైతే హారతిస్తారంట. మేము బయటకెళ్ళి నిల్చుంటే ఒక పంతులైతే తీసుకొనొచ్చి అది మా చేతిలో పెట్టేసినాడు తినమని చెప్పేసి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అంటే దర్శనం అవ్వకపోయినా అట్‌లీస్ట్ పూరి జగన్నాథ్ మా గురించి ప్రసాదం పంపించిండని. సో, యాహ్! ఇంతవరకు నా వీడియో మీరు చూసినారు కదా! ఇన్ కేస్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.